వెల్కమ్ టు తెలుగు టెక్ 10. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హెచ్టిఎంఎల్ టేబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ముందుగా ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, వీడియోని పూర్తిగా చూడండి ఎండ్ వరకు. అప్పుడే మీకు విషయం ఏంటనేది అర్థమవుతుంది. మొత్తం కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మీరు సగం చూస్తే ఏం అర్థం కాదు. సో ముందుగా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, ఓకేనా? ఫస్ట్ విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఒక కొత్త ఫైల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. Ctrl+S HTML టేబుల్స్ అని నేను పెడుతున్నాను. సో అది HTML ఫైల్. సేవ్ డాక్ టైప్ HTML అలాగే హెడర్ సెక్షన్, హెడ్లోని టైటిల్ ఏంటి, HTML టేబుల్స్ అని నేను పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకోటి, ఇదంతా ఏంటి మీరు రాస్తున్నారు నాకేం అర్థం కావట్లేదంటే, నా ఛానల్లోకి వెళ్ళి HTML ట్యూటోరియల్స్ ఫర్ బిగినర్స్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టాను. అందులో మీకు ప్రతిదీ, మీకు ఏమీ రాకపోయినా సరే ఆ ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి నేను చెప్తున్నాను అనమాట. ఒకసారి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ చూడండి, మీరు అందులో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, ఓకేనా? సో హెడర్ తర్వాత బాడీలోని నేను ఇక్కడ రాస్తున్నాను, లైక్ తెలుగు టెక్ 10 అని నేను పెట్టాను. సో ఫ్రెండ్స్, టేబుల్ అనేది ఎందుకంటే ఇప్పటి వరకు మనం డేటా అనేది పారాగ్రాఫ్ రూపంలో మనం చూపించాము. అది ఎలా అంటే, హాయ్, ఐ యామ్ కార్తిక్, ఫౌండర్ ఆఫ్ తెలుగు టెక్ 10. సో ఈ విధంగా మన డేటా అనేది ఇప్పటివరకు పారాగ్రాఫ్ రూపంలో మనం చూపించాం. సో ఇప్పుడు ఏంటంటే, నాకు ఇలా కాదు, నాకు ఒక టేబులర్ ఫార్మాట్లో నాకు డేటా అనేది నాకు కావాలన్నా, నాకు అంటే పలానా రోల్ నెంబర్ వాడు ప్రెజెంటా కాదా అంటే ఒక డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో ఉందనుకోండి, ఫీజు ఎంత కట్టాడు, ఫీజు ఇంకా ఎంత కట్టాలి, ఆ బ్యాలెన్స్, అవన్నీ ఒక టేబులర్ ఫార్మాట్లో నాకు కావాలి డేటా, ఒక స్టూడెంట్ది. సో అలాగా మనం డేటా అనేది నాకు టేబులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయాలి. సో ఆ విధంగా ఎలా చేస్తామంటే, టేబుల్ అంటే ఏంటి, టేబుల్లోని రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మనం డేటా అనేది పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి అది ఎలాగో చూపిస్తాను, చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ముందు టేబుల్ అని మీకు రాయాలి. సో టేబుల్లోని ఏమంటే టేబుల్ రో, ఇంకా టేబుల్ కాలమ్స్, ఇవన్నీ ఉంటాయి. సో అవి ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. సో అదేంటంటే, సో ముందుగా రో, TR అంటే టేబుల్ యొక్క రో అనమాట, ఓకేనా? ఆ టేబుల్, సో ఈ రోస్లోని ఇప్పుడు టేబుల్ యొక్క హెడర్ అనేది నేను పెడతాను, TH అంటే ఆ టేబుల్ దేని గురించి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రోగ్రామ్ అని పెడతాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో హెడ్డింగ్ నాకు కావాలి, ఇదేంటంటే కోర్స్ అని నేను పెడుతున్నాను. సో ఇది మెయిన్. అలాగే ఇంకొక రో నాకు కావాలి. సో ఇప్పుడు ఆ టేబుల్ యొక్క డేటా TD అంటే అలా గుర్తుపెట్టుకుని, ఈ TD అనేది ఏంటంటే ఒక్కొక్క సెల్ అనమాట. ఇందులోని మన డేటా అనేది పెడతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటి, ప్రోగ్రామ్ అనేది బీటెక్ అని నేను పెట్టాను అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఇందులోని మళ్ళీ సేమ్ కోర్స్, ఏ కోర్సు, HTML అని నేను పెట్టాను. సో నెక్స్ట్ అలాగే TR, మళ్ళీ ఇంకో రో నాకు కావాలి, మళ్ళీ ఆ డేటా TD, ఇంకేం పెడతాను, బీటెక్ అని ఇంకోటి పెట్టాను. సో ఇంకో కోర్స్, ఇంకోటి ఏమైనా పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ CSS. సో ఇది. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇది టేబుల్ కదా, ఈ టేబుల్కి నాకు ఒక బార్డర్ అనేది నాకు కావాలి, అంటే ఒక 2 pixels అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే విత్ అనేది ఒక 50% అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, చూసారా డేటా అనేది ఎలా కనిపించిందో. ఇది దేని గురించి, ప్రోగ్రామ్ అంటే టేబుల్ యొక్క హెడ్డింగ్, ఇది హెడర్, ఇది కోర్స్, ఈ రెండు అలా పెట్టాం. సో బీటెక్ HTML
బీటెక్ హెచ్టిఎంఎల్, ప్రోగ్రామ్ బీటెక్, కోర్స్ అనేది హెచ్టిఎంఎల్. సో ఆ విధంగా మనం టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు అలాగే కాదు, ఇప్పుడు నాకు ఇలా మల్టిపుల్ కావాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, చూసారా, ఇలా ఎంత కావాలంటే అంత అలా డేటా అనేది మనం పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇది టేబుల్స్ క్రియేషన్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ప్రతి డౌట్కి నేను రిప్లై అనేది నేను ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.